జై శ్రీరామ్. లంకా పట్టణంలో చేరితే ఎటువంటి వాడైనా దెబ్బతింటాడు. ఎంతోమంది ఈ ప్రపంచము అనే లంకలోకి ప్రవేశించి సద్గురువు అనేవాడు అందులోంచి జారిపోయి ఎక్కడో మూలన పడిపోయి, ఏరా ఇక్కడున్నామంటే కాళ్ళు విరిగిపోయినాయి, మరిక వదిలేయండి, తపస్సు చేసుకు వస్తాను అని చెప్తాడు. వాళ్ళు వచ్చిన పనులు కావు, వాళ్ళు అనుకున్నవి చేయలేరు. అందరివి చేయడం ఉంటుంది. అంతేకాదు, ఎన్నో వ్యతిరేక శక్తులు వస్తుంటాయి. వాటన్నిటినీ కూడా నిర్జించుకోవాలి. మరి మనం వచ్చిన పను ఊరంతా పూసుకోకుండా వచ్చిన పని గుట్టుచప్పుడు కాకుండా చేసుకు వెళ్ళిపోవాలి. అందుకని వాళ్ళకి కనపడకుండా వెళితేనే కదా సీతను వెదకడానికి వెళ్ళగలము. వాళ్ళకి నేను ఇప్పుడు కనపడితే నేనొక్కడినే వాళ్ళతో యుద్ధం చేయాలి. అందుకని రాత్రి పిల్లి ఆకారం తీసుకున్నాడని చెబుతారు. పిల్లి ఆకారము అంటే రాత్రిపూట చూడగల తత్వము అని అర్థము. సద్గురువు రాత్రిపూట చూడగలడు అంటే ఇతరులకు ఏది కనబడని విషయమో దానిని అతడు చూడగలడు. మన గురించి మనకి తెలియని విషయాలు అతడు చూడగలడు. మన గురించి మనకి తెలిసిన విషయముల యందు ఆయనకు శ్రద్ధ ఉండదు. ఎందుకంటే మన గురించి మనకు తెలిసిన విషయాలు పెద్ద విషయాలు కాదు. మాస్టారు చూసారా టెన్నిస్ ఆడుతుంటే ఎంత కండ వచ్చిందో అంటే బాగుందోయ్ అంటారు. ఆయనకి మన కండ గురించి ఎందుకు? ఏవో చూపిస్తుంటాం మనవన్నీ ఆయనకి. ఆయనవి మనకి చూపిస్తే మనం చచ్చిపోతాం. అందుకని ఆయన ముందు రాత్రి ఎన్నుకున్నాడు. ఎందుకనంటే అజ్ఞానానికి తెలియకూడదు. రాక్షసులంతా అహంకారులు అవడం చేత అజ్ఞానులు. అదొకటే మార్గం దైవానికి. హిరణ్యకశిపుడిని చంపినా, రావణుని చంపినా, కంసుడిని చంపినా, మరొకడిని చంపినా వాళ్ళ అజ్ఞానంలోంచి తీసేవాళ్ళకి అట్లకాడ వేసి కాల్చేశాడు. అయిపోయింది, ఇంకొక పద్ధతి లేదు. జై శ్రీరామ్.